Hi, hello friends. This is Dinesh. Once again, welcome back to our search ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను లేటెస్ట్ అప్లికేషన్ గురించి చెప్తాను. యాప్ మనం డైలీ యూజ్ చేసేది, బట్ కొన్ని మాడిఫికేషన్స్ అండ్ చేంజెస్ అయితే ఉన్నాయి. యాప్ ఏంటంటే ఫ్రెండ్స్, గూగుల్ గో. ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ అయితే వచ్చాయి. ఆ ఫీచర్స్ ఏందో నేను మీకు ఈరోజు చెప్తాను. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. దీనికోసం మన ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి గూగుల్ గో అని టైప్ చేయాలి. చూడండి, ఇక్కడైతే ఉంది, ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. ఇందులో మనం వాట్సాప్లో షేర్ చేసుకోవడానికి ఇమేజెస్, గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇందులో టెక్స్ట్ అయితే రీడ్ అవుతుంది, అలాగే ట్రాన్స్లేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, యాప్ అయితే ఇన్స్టాల్ అయింది. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా యాప్ ఓపెన్ చేయగానే మెయిల్ అయితే అడుగుతుంది. మనకు నచ్చిన మెయిల్ అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. మనకు నచ్చిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. చూడండి ఫ్రెండ్స్, పైన టాప్లో వచ్చేసి మనకు స్లైడ్స్ అయితే చూపిస్తున్నాయి. ట్రాన్స్లేట్ విత్ కెమెరా, ఇంకా స్టాప్ సేవింగ్ సర్చెస్, సర్చ్ ద ఇంటర్నెట్, యూజ్ వాయిస్ సర్చ్, లిజన్ టు వెబ్ పేజెస్, డిస్కవర్ న్యూ యాప్స్. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అవి ఓపెన్ చేసి వీడియోస్ చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇందులో అడిషనల్ చేంజెస్ ఏమేమి ఉన్నాయో. ఇందులో వాట్సాప్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా అయితే వస్తాయి. చాలా సూపర్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యాప్ అయితే యూజ్ చేసి మనం కెమెరా యూజ్ చేసి ఏదైనా టెక్స్ట్ని మనం ఫోటో తీసేసి ఆటోమేటిక్గా అయితే ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇంకా స్పీక్ అవుట్ అయితే వాయిస్ వస్తుంది. అలాగే మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు, అలాగే మన వాయిస్ సెర్చ్ అయితే చేయొచ్చు. ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్, మన ఫోన్లో ఏమైనా వెబ్ పేజెస్ ఓపెన్ చేసి అది లిజన్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఈ యాప్ అయితే యూజ్ చేసేసి. ఇంకా న్యూ పేజెస్ అయితే డిస్కవర్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో థర్డ్ ఆప్షన్ కెమెరా ట్రాన్స్లేట్ అనే దాని మీద క్లిక్ చేసేసి మనకు నచ్చిన టెక్స్ట్ కానీ ఆర్టికల్స్ అయితే రీడ్ చేయొచ్చు. ఎలానో చెప్తాను చూడండి. Take a photo of words you want to understand. Take a photo of words you want to understand. ఇలా మనకు నచ్చిన విధంగా అయితే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేసి లాంగ్వేజ్ని, అలాగే సెకండ్ ఆప్షన్ యూజ్ చేసి లిజన్ చేయొచ్చు ఫ్రెండ్స్. With the soil and water collected from the sacred fields of the country throughout the area where Nani is to be built, foreign delegates attended the coronation. ఇలా మనకు నచ్చిన విధంగా అయితే లాంగ్వేజ్ని చేంజ్ చేసుకొని స్పీక్ అవుట్ అయితే వస్తుంది ఈ యాప్ ద్వారా. ఎక్కబోతోంది. రాజధాని నిర్మించబోయే ప్రాంతాన్నంతా దేశంలోని పవిత్ర క్షేత్రాల నుండి ఇలా ఏ లాంగ్వేజ్లో అయినా స్పీక్ అవుట్ అయితే వస్తుంది లిజన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా.
Redmi. Published by Wikipedia. Redmi is a sub-brand owned by the Chinese electronics company Xiaomi. చూసారు కదా ఫ్రెండ్స్, గూగుల్ గోని ఎలా వాడాలో, ఇంకా అందులో ఉన్న ఫీచర్స్ ఏంటివో. ఈ వీడియో అయితే చాలా వరకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.